నెక్స్ట్ విజయ్ గారు, మీ మాటల్లో ప్లీజ్. హలో, వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఓకే, హలో మీడియా వాళ్ళందరికీ హలో ఓకే, మీడియా వాళ్ళందరికీ నమస్తే అండి. ఫస్ట్ ప్రవీణ్ కథ చెప్పినప్పుడు ప్రవీణ్తో నేను కనెక్ట్ అయ్యి ఈ సినిమా చేస్తున్నాం అన్న తర్వాత, అనుపమ సైన్ చేసిన తర్వాత 2.5 years అయింది. 2023 సమ్వేర్ చేశాడు, ఫిబ్రవరి. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా టీం అందరం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామండి. అది ఫస్ట్ నాకు చాలా హ్యాపీ థింగ్ అండి. ఎందుకంటే డ్యూరింగ్ ప్రాసెస్ చాలా జరుగుతూ ఉంటాయి, రిలీజ్ తర్వాత చాలా థింగ్స్ మారుతూ ఉంటాయి. బట్ అదేమీ లేకుండా డే 1 మేము ఎలా ఉన్నామో ఈరోజు కూడా అలాగే ఉన్నాము. దానికి మా టీం అందరికీ, హోల్ యూనిట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అది థ్యాంక్ యూ మీట్లో ఫస్ట్ నేను చెప్పే థ్యాంక్స్ అండి. నెక్స్ట్ థ్యాంక్స్ నేను చెప్పేది ఆడియన్స్కి అండి. ఆడియన్స్ ఈ సినిమాని చూసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా జెన్యూన్గా అనిపించాయి నాకు. ఒక 60-70 years ఒక లేడీ సినిమా చూసొచ్చి బయట నేను ఉంటే, ఈ సినిమా మీరు చేసినందుకు మీరు చాలా అదృష్టవంతులు అంది నాతో ఆవిడ. సో అది చాలా పెద్ద విషయం అనిపించింది నాకు. అంటే ఒక సినిమాని ఒక 60 years ఒక సీనియర్ సిటిజన్ లాంటి ఒక ఆవిడ అంత ఓన్ చేసుకొని ఈ సినిమా చాలామంది అమ్మాయిల జీవితాలు గుర్చేసిందండి. ఇలాంటి సినిమాలు మీరు చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నానని కాంప్లిమెంట్ ఇచ్చిందండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. నేను కొన్ని థియేటర్స్లో కేపీ చెప్పినట్టు సింగిల్ ఉమెన్ చూశానండి. సింగిల్ ఉమెన్ సినిమా చూస్తున్నారు. సో అది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో అది పరదాకు జరిగిందండి. అండ్ రివ్యూస్ విషయంలో మనం చూస్తున్న బ్యాక్ రివ్యూస్ అంటే నేషనల్ మీడియా అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, వెబ్ అవ్వచ్చు, వాళ్ళు జెన్యూన్గా సినిమాని, పరదాని ఎంకరేజ్ చేస్తున్నందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. హిందూ సంగీత గారు నాకు శేఖర్ చెప్పారు, వంశీశేఖర్, ప్రెస్కి షో వేసినప్పుడు ఉమెన్ అందరూ లేచి క్లాప్స్ కొట్టారండి AAA థియేటర్లో. చాలామంది ఇక్కడ ఉండరు నాకు తెలిసి, కొంతమంది ఉమెన్ లేచి క్లాప్స్ కొట్టారు. హిందూ సంగీత గారు ఉన్నారు అందులో, చాలామంది ఉన్నారు అందులో. అండ్ నిన్న ప్రేమ గారు పెట్టిన పోస్ట్ అవ్వచ్చు, ఇందాక ఐడిల్ బ్రెయిన్ జీవి పెట్టిన పోస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మాకెంతో చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అండ్ అంటే నేను థ్యాంక్ యూ మీడియాకి అండ్ ఆడియన్స్తో పాటు కొంతమంది నేను చెప్పాలండి. ఎందుకంటే నేను కొంతమంది పేర్లు కొన్నిసార్లు నేను చెప్పలేదు. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. స్టార్ట్ చేస్తే అభి అవ్వచ్చు, ప్రహాస్ అవ్వచ్చు, కేపీ అవ్వచ్చు, త్రికాయ అవ్వచ్చు, శ్రీను అవ్వచ్చు, నవీన్ అవ్వచ్చు, ఐశ్వర్య అవ్వచ్చు, అసలు ఒకరు కాదు. గైస్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీరు ఎంత వర్క్ చేశారో. మీరు లేకుండా పరదా లేదు, అది నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. మీరు మధ్యలో ఎన్ని తిట్లు తిన్నా, ఎన్ని అయినా సరే మీరు నిలబడ్డారు, స్టిల్ ఇప్పటికీ అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను రైటర్స్ గురించి ఎప్పుడూ చెప్పాను, ప్రవీణ్కి సపోర్ట్ రైటర్సే, పూజిత, ప్రహాస్ అండ్ కేపీ. అసలు నేను అంటే మీ ముగ్గురిని నేను రైటర్స్ లేదా డైరెక్టర్స్ అనాలి కూడా తెలియదు నాకు అప్పుడప్పుడు. సో అంత సపోర్ట్ చేస్తారు హోల్ ఫిల్మ్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ధర్మేంద్ర గారిని చాలాసార్లు చెప్పినట్టే, అతను ఒక డిపార్ట్మెంట్ కదండి, అన్ని డిపార్ట్మెంట్స్లో ధర్మేంద్ర గారు ఉన్నారు. ధర్మేంద్ర గారు లేకపోతే ఈరోజు ఈ సినిమా ఈ కట్ లేదు, ఈ విజన్ లేదు, ఏదీ లేదు. ధర్మేంద్ర గారు 3.5 hours ఉన్న కట్ని ఈరోజు 2 hours 20 minutes చేసి ఆడియన్స్ ఈరోజు చాలా బాగుంది అని ఆడియన్స్ అంటున్నారనే రీజన్ డెఫినెట్లీ నేను ఫస్ట్ క్రెడిట్ నేను ధర్మేంద్రకి ఇస్తాను నేను. అండ్ నేను గోపిసుందర్ గారు, వర్మల్ గారు ఇస్ ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మృదుల్ విజువల్స్కి, గోపి సుందర్కి, ఎడిటింగ్కి ఇంత అప్లాజ్ వస్తుంది రివ్యూస్లో అంటే అది డెఫినెట్గా వాళ్ళు చేసిన వర్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పోస్టర్ డిజైన్స్ అనిల్ భాను చేశారు. బస్ట్ ఫోటోలు ఆన్ లొకేషన్ అక్కడ సీన్ అయిపోయినా సరే యాక్టర్స్ ఉండమని చెప్పి మరీ స్టిల్స్ తీసిన మా నరసింహ అండి. థ్యాంక్ యూ నరసింహ, యూ డిడ్ ఫ్యాబులస్ జాబ్. నన్ను చాలామంది అడిగారు ఫోటోషూట్ ఎక్కడ, ఫోటోషూట్ లేదు, ఇది ఆన్ లొకేషన్లో తీసిన స్టిల్స్ అని. ఈరోజు స్టిల్స్ అంత బాగున్నాయంటే రీజన్ నరసింహ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఫైనల్ మిక్సింగ్లో కన్నన్ గణపత్ అవ్వచ్చు, మన సౌండ్ డిజైనర్ నాగార్జున కావచ్చు,
అండ్ ఫైట్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేసిన అంజీ మాస్టర్ అవ్వచ్చు, అండ్ ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసిన అనీ మాస్టర్ కావచ్చు. ఒకరు కాదండి, వీళ్ళందరి కాంట్రిబ్యూషనే ఈరోజు పరదా అండి. వీళ్ళ కాంట్రిబ్యూషన్ అంత కరెక్ట్గా అంత పర్ఫెక్ట్గా లేకపోతే పరదా ఈరోజు ఈ స్టేజ్లో ఉండేది కాదు. అండ్ ఇంకెవరైనా వచ్చిపోయాను. ఓకే ఓకే, రోహిత్ అంటే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాడు కానీ రోహిత్, థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. ఇంకా నీ గురించి ఏం చెప్తాను. ఓకే ఓకే. అండ్ శుభు అను, అంటే నువ్వు ఫస్ట్ ప్రెస్ మీట్లో అను చెప్పారు ఇది నాకు బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ క్యారెక్టర్ అని. నాకు భయం ఉండేది ఆడియన్స్ చూశాక దీన్ని ఎలా అంటారు అని, కానీ రివ్యూస్లో కూడా అది మళ్ళీ రిపీట్ అయింది చూడండి వాళ్ళు చెప్పడం, అది సక్సెస్ అను మనకి. అది అంటే సుబ్బు చెప్పిన దానికి, దట్ ఈజ్ సుబ్బు ఆ రోజు నమ్మిన దానికి, సుబ్బు నమ్మి 2.5 సంవత్సరాలు నడిచిన దానికి, భుజం మీద వేసుకొని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చిన దానికి ఆడియన్స్ ఇచ్చిన ఆ రివార్డ్ ఉంది చూడండి, దట్ ఈస్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ అండి. ఇది కమర్షియల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది ఇవన్నీ తర్వాత అండి, కానీ ఈ సినిమా చేసినందుకు ఆనంద మీడియా తరఫున ఒక ప్రొడ్యూసర్గా నేను చాలా 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 గర్వపడుతున్నాను. లైఫ్ లాంగ్ ఇది గుర్తుంచుకునే సినిమా. నేను రేపొద్దున ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా, ఎన్ని సినిమాలు చేసినా సరే, పరదా ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ అని నేను చెప్పుకునే సినిమా అయిందండి పరదా. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. అండ్ మా సుబ్బుతో పాటు మా అమ్మి, మా రత్తమ్మ అండ్ మా హర్షవర్ధన్ గారండి. హర్షవర్ధన్కి రత్తమ్మకి అసలు థియేటర్లో క్లాప్స్ పడుతున్నాయి, నవ్వుతున్నారు. ఇందాక హర్ష ఫోన్ చేసి అరగంట మాట్లాడాడండి, సినిమా అంత బాగా వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్ సినిమా అని చెప్పి. అండ్ మా దర్శనకి, మా రత్తమ్మకి, మా సంగీత గారికి, మా హర్షకి, మా రాఘమయూరికి ఒకరు కాదండి, అసలు పాప రాఘమయూరికి డేట్స్ చాలా ప్రాబ్లం అండి అప్పుడు, కానీ సుబ్బుతో చెయ్యాలి, ప్రవీణ్ చెయ్యాలి, నాతో చెయ్యాలని చెప్పి డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని చేశాడు. థ్యాంక్స్ మయూర్. అండ్ ఆల్ అదర్ యాక్టర్స్ అండి, అసలు అందరు ఎక్స్ట్రాడినరీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాకి ప్రొడ్యూస్, అదే ప్రాబ్లం సారీ. అంటే కొంతమంది ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ మాట్లాడడం కదా, అలాగే ప్రవీణ్ గురించి. అంటే ప్రవీణ్ ఏదున్నా సరే ఓపెన్గా చెప్పే రకం అండి, ఏదన్నా హ్యాపీగా తీసుకునే మనిషి అండి, దేన్నైనా పాజిటివ్గా తీసుకుంటాడు. ఈ కథ అనుకున్నప్పటి నుంచి కూడా ప్రవీణ్ని నాది అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లాగండి. అంటే నైట్ 12 గంటలకు ఫోన్ చేసి విజయ్ ఇది వచ్చింది ఎలా ఉందంటావు అంటాడు. ఓకే 12 అయింది కదా రేపు మాట్లాడదాం అంటాను నేను. అంటే లేదు, అంటే ప్రవీణ్ ప్రతి క్షణం, ప్రతి అవర్, ప్రతిసారి సినిమా గురించి ఆలోచిస్తాడండి. పరదా గురించి తను ఎంత ఆలోచించాడు, ఎంత హోంవర్క్ చేశాడు అన్నది సినిమా చూస్తే ఇన్ డీటెయిల్లో తెలుస్తుందండి. ఈచ్ క్యారెక్టర్ని తను డిజైన్ చేసిన విధానంలో తెలుస్తుందండి ప్రవీణ్ ఎంత కష్టపడ్డాడు అన్నది, ప్రవీణ్ తన టీంతో ఎంత బాగా చేయించుకున్నాడు అన్నది తెలుస్తుందండి. థ్యాంక్స్ ప్రవీణ్, మనందరికి థ్యాంక్స్ వద్దు, బట్ చెప్తున్నాను మనం చాలా చాలా మంచి ఫిల్మ్ ఇచ్చాం ప్రవీణ్, అది మనకు చాలు, అంతే, దట్స్ ఇట్. ఓకే ఆడియన్స్, ఒక్కసారి ఇది మీరు అందరూ చాలామంది థియేటర్కి చూస్తున్నారు, బట్ ఇంకా చూడాలి, మౌత్ టాక్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలండి. ఇలాంటి మంచి సినిమాని మీరు థియేటర్లో చూస్తే డెఫినెట్గా అది మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి, మా కష్టానికి ఆ రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఏమైనా గుర్తొస్తే మైక్ తీసుకోవచ్చు నా దగ్గర.